బైబిల్ గ్రంథంలో నుంచి 51వ అధ్యాయాన్ని మనము చదువుకోబోతున్నాం. దయచేసి అందరూ కూడా మీ బైబిల్ ఓపెన్ చేసి 51వ దావీదు కీర్తనను వైపు చూడాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. 51వ అధ్యాయము ఎవరు రాశారు అంటే దావీదు రాశాడు. ఏమండి, ఈ కీర్తన ఎప్పుడు రాశారు అంటే దావీదు బెత్షెబాను ఆశించి బెత్షెబాతో పాపం చేశాడు. తనది కానిది తీసుకోవడం, పాపం చేయటం. ఏమండి, సో బెత్షెబాతో పాపం చేసి భర్త అయిన ఉరాయాని చంపించాడు. అయితే దావీదు అంటాడు, దేవా, నేను బెత్షెబాతో పాపం చేసినప్పుడు నువ్వు అక్కడే ఉండి నువ్వు చూస్తూ ఉన్నావు. నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. నేను దయచేసి గమనించండి, దేవుని దృష్టిని ఎప్పుడు కూడా మనం ఎస్కేప్ చేయలేం. దేవుని నమ్ముకున్న బిడ్డకు ఎప్పుడు కూడా దేవునికి దృష్టి నా మీద ఉందని ఎప్పుడు కూడా ఆ యొక్క ఆలోచనలో బతుకుతాడు. దేవుని బిడ్డ కానివాడు దేవుడు నన్ను చూడట్లేదులే అన్నట్టు జీవిస్తాడు. అయితే దేవుని బిడ్డ ఖచ్చితంగా ఏం చేస్తాడంటే దేవుని దృష్టి ఎప్పుడు కూడా నా మీద ఉంది అనే గ్రహింపుతో బ్రతుకుతాడు. అందుకని దావీదు అంటాడు, దేవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట అంటే నేను పాపం చేస్తున్నప్పుడు నువ్వు అక్కడే ఉండి అన్నీ కూడా నువ్వు చూస్తున్నావు అని ఆయన చెబుతూ ఉన్నాడు. దావీదు అనుకున్నాడు, బలులు అర్పిస్తూ ఉన్నాను నేను. ఎప్పుడు బలులు అర్పిస్తూ ఉన్నాడంటే బెత్షెబాతో తన పాపము చేసిన నాటి నుండి నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో నువ్వు ఆమెతో పాపము చేసి నువ్వు చంపించావు, ఉపమాన రీతిగా ఇది నువ్వు చేసింది నువ్వే అని చెప్పేంత వరకు ఆ ఏడాది సంవత్సరం పట్టింది. ఎందుకంటే అప్పటికి బెత్షెబా ఆమె ఒక పిల్లవాడిని కంటే ఆ పిల్లవాడు చనిపోతాడు. ఏడాది వరకు దావీదు ఆ పాపంతోనే జీవిస్తాడు. విచిత్రం ఏంటంటే ఆ ఏడాదిలో కూడా దావీదు బలులు అర్పిస్తూనే ఉన్నాడు. దావీదు బలులు అర్పించడం ఏమో మానలా. ఏది, తన పశ్చాత్తాపం పడకుండా బలులు అర్పించాడు. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పడకుండా బలులు అర్పించాడు. దేవునితో సమాధానం పడకుండా కూడా బలులు అర్పించేశాడు. గమనించండి, చాలామంది దేవునితో సమాధానం పడకుండా కూడా దేవా నీకు ఇస్తున్నాను, అది ఆరాధన కానివ్వండి, కానుకలు కానివ్వండి, బల కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అయితే దావీదు అలా చేస్తూ ఉండగా, అయితే ఎప్పుడైతే నాతాను ప్రవక్త చెప్పాడు, ఇదిగో నువ్వు ఇలా చేశావు అని చెప్పగానే దావీదు ఏం చేశాడంటే దావీదు వెంటనే అతను పశ్చాత్తాపడ్డాడు. ఏ విషయాన్ని పశ్చాత్తాపడ్డాడు అంటే కేవలం బెత్షెబాతో పాపం చేసి ఉరాయాను చంపించిన విషయంలో మాత్రమే అతను పశ్చాత్తాపడలేదు. కానీ దేవా, నువ్వు నన్ను ఈ ఒక్క పాపంలో నుంచి కాదు క్షమాపణ, నువ్వు నన్ను క్షమించాల్సింది, పవిత్రపరచాల్సింది. నా హృదయాన్ని మొత్తానికి నువ్వు మార్చేయి, దాన్ని పూర్తిగా పవిత్రపరచు. ఎలా పవిత్రపరచాలి అంటే వాస్తవానికి ఒక పందిని తీసుకువచ్చి దాన్ని మనం ఎంత శుభ్రం చేసి స్నానం చేయించి సోప్ రాసి పౌడర్ రాసి సెంటు కొట్టినా ఆ పంది ఏం చేస్తుందంటే బయటికి తీసుకువెళ్ళగానే బురద కనపడగానే వెంటనే బురదలోకి వెళ్ళిపోతుంది. దావీదు అంటాడు, దేవా, నన్ను కేవలం పైన శుభ్రం చేయకు. ఈ పాపం చేసినందుకు కేవలం ఈ పాపం విషయమై కాదు నేను క్షమాపణ కోరుతుంది. నేనేం కోరుతున్నానంటే నేను బయటికి వెళ్ళినప్పటికీ కూడా ఆ బురదలోకి పారిపోకుండా నీవు నాకు ఎలా పవిత్రపరచాలి అంటే ఆ బురదలోకి వెళ్ళాలని ఆ స్వభావాన్ని నాలో నుంచి తీసివేశాయి. నన్ను దేంతో పవిత్రపరచాలి అంటే ఆ పాత హృదయాన్ని నాలో నుంచి తీసివేసి కొత్త హృదయాన్ని నాకు దయచేయి అని ప్రార్థన చేస్తాడు. అందుకని చూడండి 51వ అధ్యాయము 10వ వచనం చూడండి ఏముందో. 51వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. ఏ హృదయం అంటే శుద్ధ హృదయము. ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉందంటే క్లీన్ హార్ట్ అని రాయబడి ఉంది. శుద్ధ హృదయం అంటే క్లీన్ హార్ట్ అని రాయబడి ఉంది.
దేవా నాలో శుద్ధ హృదయం కలుగు చేయము అంటే నాలో ఉన్న ఈ యొక్క పాత హృదయాన్ని తీసేసా. ఎందుకంటే పాత హృదయము ఇప్పుడు క్షమాపణ పొందినప్పటికీ కూడా మరలా పరిగెడుతుంది. ఎక్కడికి అవకాశం రాగానే ఆ పాపానికి పరిగెట్టేస్తుంది. ఏ హృదయం? నువ్వు పాత హృదయము కేవలము నువ్వు శుద్ధి చేస్తే సరిపోదు, దాన్ని నువ్వు మార్చేయి. రిపేర్ కాదు, రీప్లేస్ చేసేయి. దాన్ని ఏం చేయాలా? దాన్ని పూర్తిగా మార్చేయని చెప్పి అతను, ఎందుకంటే దయచేసి గమనించండి, నీవు బలిని కోరిన వాడు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. కానీ కింద 2 వచనాలు అంటాడు, దేవా నేను బలిని అర్పించదను. బలి విషయంలో దేవుడు ఏమనట్లేదు, కానీ ఏ విషయంలో అంటున్నాడు అంటే దేవుడికి నిజముగా ఇష్టమైన బలి ఏంటంటే మన హృదయమును మన బలిగా అర్పించమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేని బలిగా అర్పించాలంట? హృదయాన్ని బలిగా అర్పించమన్నాడు దేవుడు. బలిపీఠం మీద దేవునికి కావలసిన బలి అంటే మన హృదయాన్ని దేవుడు బలిగా అర్పించమంటున్నాడు. మనుషులతో వచ్చిన సమస్య ఏంటంటే, దేవా నేను ఏదైనా అర్పిస్తాను, దేవా నీకు నేను ఏదైనా ఇస్తాను, కానీ నా హృదయాన్ని మాత్రం నీకు అర్పించను. ఇక్కడ దావీదు ఏడాది పాటు హృదయాన్ని దేవునికి అర్పించలా. దావీదు దేన్ని అర్పించాడు అంటే బలులు అర్పించాడు, విధేయత అర్పించలా. అవిధేయతతో ఉన్నాడు అతను, విధేయత అర్పించలేదు, బలు అర్పించాడు. కానీ దేవుడు అంటున్నాడు, బలులు నీకు ఇష్టమైనవి కావు, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అంటున్నాడు. ఈరోజు దేవునికి మనము ఇవ్వగలిగిన ఆరాధన ఏంటి అంటే, దేవా నా జీవితం పట్ల నన్ను మన్నించండి, నేను చేసిన తప్పిదముల పట్ల నన్ను మన్నించండి, నన్ను క్షమించండి అని చెప్పి హృదయాన్ని దేవునికి అర్పించాలి. అది దేవుడు కోరుతున్నాడు. కాకపోతే మనుషులు ఏం చేస్తారంటే దేవునికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవా నీ కొరకు నేను అది చేస్తాను, దేవా నీ కొరకు ఇది చేస్తానని చెప్పి దేవునికి చేయటానికి చాలా సిద్ధపడతారు. దయచేసి గమనించండి, దేవుడు మన యొద్ద నుంచి కోరేది ఆ బలులు కాదు. దేవుడు మన యొద్ద నుంచి కోరేది విషయం ఏంటంటే, దావీదు పశ్చాత్తాపడకుండా దేవుని సన్నిధిలో చాలా అర్పించాడు ఈ సంవత్సరం పాటున. మరి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, దేవునికి మీ హృదయాన్ని మీరు అర్పించారా? దేవునికి మీ విధేయతను అర్పించారా అని అడుగుతున్నాను నేను. ఒకవేళ దేవునికి మీ విధేయత గనక అర్పించకపోతే, అన్యులు చేయలేని పని విశ్వాసం మాత్రమే చేయగలిగిన పని ఏంటో తెలుసా? దేవుని ఆరాధించి గణపరచడం. అన్యులు చేయలేని పని విశ్వాసం మాత్రమే చేయగలిగిన పని ఏంటో తెలుసా? దేవుణ్ణి గణపరచడం. అయితే దేవునికి కావలసింది చేతులోంచి కాదు. బైబిల్ చెప్తుంది, ఆయన చేతుల ద్వారా ఆరాధింపబడేవాడు కాడు, ఆయన దేహంతో ఆరాధింపబడేవాడు కాడు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? నీ ఆలోచనలు కావాలి ఆయనకి, నీ తలంపులు కావాలి ఆయనకి, నీ క్రియలు కాదు. నీ తలంపులు ఎలాగున్నాయి? నీ ఆలోచన ఎట్లాగున్నాయి? నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? దేవునికి ఇష్టంగా ఆలోచిస్తున్నావా? దేవునికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావా? నీ తలంపులు ఎలాగున్నాయి? నువ్వు వేరే వ్యక్తులను చూసినప్పుడు నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు వాళ్ళ గురించి? నీ తలంపులు ఎట్లాగున్నాయి? దేవుడు నీ తలంపులు చూస్తాడు, నీ ఆలోచన చూస్తాడు, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చూస్తున్నాడు. దయచేసి గమనించండి, పాపము చేస్తేనే కాదు, నువ్వు ఏదో వ్యభిచారం చేస్తానో, ఏదైనా దొంగతనం చేస్తానో, లేకపోతే నువ్వు ఏదైనా చేస్తే క్రియ అసలు అనవసరం. క్రియ తర్వాత, దేవుడు క్రియను కాదు చూసేది. ప్రియ సహోదరులు దయచేసి గమనించండి, దేవుడు దేన్ని చూస్తున్నాడు అంటే నీ హృదయాన్ని చూస్తున్నాడు, నీ ఆలోచన చూస్తాడు. దేవుడు క్రియను చూడడు, క్రియను తర్వాత. నీ ఆలోచనలు వస్తే చాలు. అందుకనే యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీ తమ్ముడినో, నీ అన్నయ్యనో, నీ ఫ్రెండ్నో కత్తిపెట్టి పొడవకర్లా చంపడానికి. నువ్వు ఎలా చంపచ్చు అంటే, నువ్వు మాటల ద్వారా నువ్వు చంపవేయవచ్చు.
నువ్వు ఒక స్త్రీతో వ్యభిచారం చేయని అవసరం లేదు. ఆమెతో నువ్వు మోహపు చూపు, నీ ఒక కామతురాతతో నువ్వు ఆమెను చూసినా కూడా అప్పటికే నీ హృదయంలో నువ్వు పాపము చేశావు. దయచేసి గమనించండి, శరీరం యందు పాపం లేదు, హృదయంలోనే ఉంది. ఎక్కడుంది? హృదయంలో ఉందంటే ఆటోమేటిక్గా శరీరంలోకి వచ్చేసినట్టే. అర్థమైందండి? సో దేవుడు దేన్ని చూస్తున్నాడంటే నీ ఆలోచన చూస్తున్నాడు, నీ తలంపులను చూస్తున్నాడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దేవునికి కావాలి, నీ తలంపులు ఎక్కడున్నాయో దేవునికి కావాలి, నీ ఐడియాలు ఏంటో దేవునికి కావాలి, నీ ప్లానింగ్ ఏంటో దేవునికి కావాలి. అందుకనే దావీదు మాట అంటాడు, దేవా నీవు హృదయ అంతరంగములో జ్ఞానమును సత్యమును కోరుతున్నావు. ఈరోజు మరి చాలామంది తమను ఎలాగా మోసం చేసుకుంటున్నారంటే, దేవా నా క్రియలే చూస్తాడు, నేను చేయలేదుగా, నేను వెళ్ళలేదుగా, నేను తాగలేదు కదా, నేను చేయలేదు కదా అని చెప్పి వారు క్రియలు చూసుకుంటున్నారు. అమ్మ దయచేసి గమనించండి, దేవుడు క్రియలు చూడట్లేదు. క్రియలు అవసరం, తర్వాత క్రియలు కాదు ముఖ్యం. యేసు ప్రభు మాటలో చెప్పిన మాట ఏంటంటే క్రియలు కాదు దేవుడు చూసేది. దేవుడు దేన్ని చూస్తున్నాడు అంటే నీ ఆలోచన, నీ తలంపులు చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా దేవుడు తెలుసు. ఏమండి? సో అంచేత దేవుడు డైరెక్ట్గా చూసేది దేన్ని? నీ ఐడియాస్, నీ ప్లానింగ్, నీ ఆలోచన, నీ తలంపు. అవి చూసే దేవుడు నీకు దీవెనలు ఇస్తాడు, అవి చూసే దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఎందుకు అంటే మనుషులంటే మనం తప్పుద్రోవ పట్టించుకోగలం. ఏమండి? మనుషులు ఏం చేయగలం? తప్పుద్రోవ పట్టించుకోగలం. ఏమండి? ఇంట్లో, స్కూల్లో, ఆఫీసులో కానీ, స్కూల్లో పిల్లలు ఏం చేస్తారు? టీచర్ వెళ్ళిపోయినప్పుడు, టీచర్ వచ్చిన తర్వాత ఎంత వ్యత్యాసం ఉంటుంది. టీచర్ వస్తున్నాం కానీ అందరూ ఏదో అప్పటి నుంచే సైలెంట్గా ఉన్నట్టు. దయచేసి గమనించండి, దేవుడు దేన్ని చూస్తాడు? దేవుడు కేవలం చూసేది నీ తలంపులే చూస్తాడు, నీ ఆలోచనే చూస్తాడు. నువ్వేం ఆలోచిస్తున్నావో నీ ఆలోచనల్లో, నీ ప్లానింగ్లో, నీ తలంపుల్లో నువ్వు దేవుని కనపరచాలి. అది అందరికి అర్థమైందండి? దేవుడిని క్రియలు చూడడం. అమ్మ ఏం చూడడం? గట్టిగా చెప్పాలి. దేన్ని చూడడం? క్రియలు చూడడం. దేవుడు దేన్ని చూస్తాడు? ఆలోచన, నీ తలంపులు, నీ బుర్రలో ఏం తిరుగుతుందో, నువ్వు ఏం ప్లానింగ్ చేస్తున్నావో, నీకు ఏ ఐడియాలు నువ్వు కలుగున్నావో దేవుడు కేవలం దాన్ని మాత్రమే చూస్తాడు. అమ్మా అర్థమైందా? నీ క్రియలు చూడ్డా అసలు. అది గుర్తుపెట్టుకోండి. వాట్ యు ఆర్ థింకింగ్, మీరు ఏం ఆలోచిస్తున్నారు అది మాత్రమే దేవునికి సంబంధం తప్ప మనకి ఏది కాదు ఇక. సో అంచేత ఇప్పుడు దేవుణ్ణి ఎక్కడ ఆరాధించాలి? మనం దేవుణ్ణి ఇప్పుడు ఎక్కడ ఆరాధించాలంటే నీ తలంపుల్లో ఆరాధించాలి. ఆరాధన అంటే ఏంటి? మరలా దేవుడికి రెండు ముక్కలు చెప్పడం కాదు. నీ తలంపులు, నీ ప్లానింగు, నీ ఆలోచన, నీ హృదయం లోపల ఆయనకి వ్యతిరేకంగా ఉండకూడదు. ఎవరికి వ్యతిరేకంగా ఉండకూడదు? దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఎక్కడ? నీ తలంపులు, నీ ప్లానింగు, నీ ఆలోచన. నువ్వు ఎవరో అసలు నీ ఇంట్లో కూడా తెలీదు. ఏమంటే కన్నా తల్లిదండ్రులకు కూడా తెలియదు నువ్వు ఎవరో అనేది. అసలు తెలుసా మీకు? కట్టుకున్న వారికి కూడా తెలియదు నువ్వు ఎవరో అనేది. నువ్వు హృదయంలో అసలు నువ్వు ఎవరో అనేది ఎవరికి తెలియదు, నీకు దేవుడు తప్ప. అసలు నువ్వు ఎవరనేది తెలియదు. తెలుసు ఎవరికి? కన్న తల్లికి కూడా తెలీదు. నువ్వు ఎవరు అనేది నీ కన్న తల్లికి కూడా తెలీదు. కానీ ఒకరికి తెలుసు, నువ్వు తప్ప. ఎవరికి తెలుసు? నిన్ను చేసిన దేవుడు తెలుసు. వాస్తవానికి నువ్వు ఎప్పుడు పుట్టావో బర్త్డే డేట్ అయితే చెప్పగలరు, కానీ నువ్వు తల్లి కడుపులో ఎప్పుడు పడ్డావో ఎవరు చెప్పగలరు? ఏ డాక్టర్ చెప్పగలరు? చెప్పండి. ఏ డాక్టర్ని చెప్పగలరా? మనందరికీ కూడా టెస్ట్ చేసుకున్నాకే తెలుస్తుంది అసలు నువ్వు ఎప్పుడు పడ్డావో తల్లి కడుపులో. ఒకరికే తెలుసు నీ రియల్ డేట్ ఆఫ్ బర్త్. నీ రియల్ డేట్ ఆఫ్ బర్త్ ఒక్కరికే తెలుసు. అది కూడా నీకు కూడా తెలియదు నీ డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు చెప్తారు January 6th అండి, November 4th అండి, October 3rd అండి, ఆ డేట్లు చెప్తారు. ఆ ఏ డేట్లు? నువ్వు బయటకు వచ్చిన డేట్లు. కానీ నువ్వు తల్లి కడుపున పడ్డ డేట్ ఎవరికి తెలుసా? ట్రూ డేట్ ఆఫ్ బర్త్ దేవునికి తెలుసు. సో అంతరంగంలో దేవుడు సత్యాన్ని కోరుతున్నాడు. నీ ప్లానింగ్, నీ ఆలోచన, నీ మనస్సులో దాన్నే దేవుడు చూస్తాడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావో దేవుడు చూస్తాడు, ఇంకేం చూడక. దేవుడు దేన్ని చూస్తాడమ్మా? మీరు ఏం ఆలోచిస్తున్నారో అది దేవునికి అనుకూలంగా ఉందా లేకపోతే దేవునికి వ్యతిరేకంగా ఉందా? దేవుడు దాన్నే చూస్తాడు, ఇంక దేన్ని చూడ దేవుడు. అప్పుడు మనం ఏం చేసుకుంటాం తెలుసా? మనల్ని మనం శుద్ధి చేసుకోగలుగుతాం. ఏం చేసుకోగలుగుతాం అండి?
మనల్ని మనము శుద్ధి చేసుకోగలుగుతాం. అందుకని వాక్యము అద్దం లాంటిది. వాక్యం ఎలాంటిది? వాక్యం ఎలాంటిదండి? ఎప్పుడు కూడా ఈ వాక్యం నీకోసమే, ఈ వాక్యం నీకోసమే, ఈ వాక్యం నీకోసం అనక్కర్లేదు. ఈ వాక్యం ఎలాంటిది? అద్దం లాంటిది. అద్దం ఎవరిని చూపిస్తుంది? ఎవరు చూపిస్తుంది? మనల్నే చూపిస్తుంది. అందుకని వెంటనే మనం ఏం చేసుకోవాలంటే మనల్ని మనం సరి చేసేసుకోవాలి. ఏం చేసేసుకోవాలి? సరి చేసుకోవాలి. సో చెప్పండి, ఆరాధన ఎక్కడ మొదలవుతుంది? తలంపులు. నీ ఆరాధన అంటే నీ తలంపులు దేవునికి అంగీకారంగా ఉండాలి. నీ తలంపులు దేవునికి ఎలా ఉండాలి? అంగీకారంగా ఉండాలి. ఆయనకి అనుకూలంగా ఉండాలి నీ తలంపులు. అది విషయం. ఎవరైతే అలాగ ఉంటారో వారు దేవుడిని నిజంగా ఆరాధించిన వారు. వారు దేవునికి నిజంగా దేవునికి మాటలు చెప్పొచ్చు, దేవా 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 అని. కానీ విషయం ఏంటంటే నీ తలంపులు ఎక్కడ ఏమండి? దేవుడు దేన్ని చూస్తాడు? తలంపుని చూస్తాడు. మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే దేవుడు చూస్తాడు. ఇంకోటి చూడండి ఇక. ఓకేనండి. సో అంచేత దావీదు ఏమన్నాడు చూడండి, 16వ వచనం. నీవు బలిని కోరువాడు కావు, కోరి ఎడల నేను అర్పించేదను. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మన మనసు ఎలాగ ఉండాలంటే అండి, దేవా నేను పనికిరాని వాడిని. ఎవరు? నేను పనికిరాని వాడిని, నన్ను జ్ఞాపకం చేసుకో. మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను నేను. ఇక్కడ విరిగిన మనసు అంటున్నాడు. ఏమంటున్నాడు? విరిగిన మనసు. ఏమ్మా, విరిగిన వాటర్ బాటిల్ ఎందుకు పనికి వస్తుంది? ఇంట్లో వాడే విరిగిన జగ్గు కానీ మగ్గు కానీ ఎందుకు పనికి వస్తుంది చెప్పండి? విరిగిన జగ్గు పనికి వస్తుందా? విరిగిన మగ్గు కానీ, విరిగిన గ్లాస్ కానీ, విరిగిన బాటిల్ కానీ పనికి వస్తుందా? అలాగే దేవుని సన్నిధిలో మనం కూడా విరిగిన మనసుతో మనం నుంచోని, దేవా నేను పనికిరాని వాడిని, పనికి మలందానండి. బైబిల్లో వచ్చిన ఉంది, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి దేవుని దృష్టిలో. ఆదివారం ఆరాధన మన మోకాలతో కన్నీరు కారుస్తూ, దేవా నన్ను మన్నించండి, నన్ను క్షమించండి, నేను ఆరాధించాల్సిన విధంగా నేను ఆరాధించలేదు, నిన్ను స్తుతించాల్సిన విధంగా నేను స్తుతించలేదు, నేను చూడాల్సిన విధంగా నేను చూడలేదు నాయనా, నన్ను మన్నించి నన్ను మరలా తిరిగి చేర్చుకోండి. దావీదు అదే ప్రార్థన చేశాడు. చూడండి దావీదు ఏమంటున్నాడు, 11వ వచనం. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకుము. కయ్యూని దేవుడు త్రోసివేశాడు. కయ్యూను తమ్ముడైన ఏబేలుని చంపాడు, మర్డర్ చేశాడు. దేవుడు దిగంబరిగా త్రోసివేశాడు, దేశ దిగంబరిగా. నీ పరిశుద్ధాత్మ నా ఎదురుండి తీసివేయకుము. ఎందుకంటే ఇతనికి ముందు సౌలుని చూశాడు. సౌలు గురించి ఏం రాయబడి ఉందంటే 1 సమూయేలు 16వ అధ్యాయంలో దేవుని ఆత్మ అతనిని విడిచిపోయేను అని ఉంది. అదే భయపడుతున్నాడు, అమ్మో సౌలు కంటే ఘోరమైన తప్పిదం చేశాను. సౌలు అక్కడ ఉన్నవి లాక్కొని తెచ్చుకున్నాడు, అక్కడున్న బంగారం ఎడ్లను తెచ్చుకున్నాడు, కానీ నేనైతే ఏకంగా నన్ను నమ్మిన ఉరాయాన్ని చంపించి భార్యను ఆశించి కుటుంబాన్ని నాశనం చేశాను. నేను నన్ను ఇంకెంత దారుణంగా దేవుడు చేస్తాడు. దేవా నీ పరిశుద్ధాత్మను నా యుద్ధ నుంచి తీసివేయకము. ఎందుకంటే నువ్వు తీస్తే సౌలు కంటే దారుణమైన దుస్థితి నాకు వస్తుంది. ఈరోజు మనమందరం కూడా చేయాల్సిన ఆరాధన ఏంటో తెలుసా? ఆ దుస్థితి మన చెడ్డ కర్మనంతటినీ తీసివేసి ఆయన మీద ఆయన వేసుకుని ఉన్నాడు. మన చెడ్డ కర్మను అంతటిని తీసి ఆయన వేసుకున్నాడు, ఆయన మీద వేసుకున్నాడు. ఏమండి, లోకంలో ఎవరికి లేదు ఇంత గొప్ప నిరీక్షణ. ఎందుకంటే లోకము, మన భారతదేశంలో హైందత్వం మనకి బోధించేది ఏంటంటే నీ కర్మ నువ్వే అనుభవించు. ఎవరికైనా సాయం చేద్దామంటే వాళ్ళు ఏమంటారంటే ఆడి కర్మ గాండి వదిలేయండి అని అంటారు. కానీ గొప్ప విషయం ఏంటంటే ప్రభువారు మన కర్మకి మనల్ని విడిచిపెట్టకుండా మన చెడ్డ కర్మలన్నిటినీ కూడా ఆయన శిలువ మీద మోసాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఫోటో ఒక్కటే చనిపోయి కనపడుతుంది. ప్రపంచంలో ఏ ఫోటో చనిపోయి కనపడదు. ప్రపంచంలో మీ రాజమండ్రి కనుక ఈ యొక్క కోట్లింగాల రేవు ఆ ఏరియాకి వెళ్తే కింద దేవుళ్ళు దేవతల ఫోటోలు పెట్టి 100 రూపాయలకి 200 రూపాయలకి ఫోటోలు అమ్ముతూ ఉంటారు. బయట ఫోటోలు అమ్ముతూ ఉంటారు. మీరు గనక ఒక 40-50 రకాల దేవుళ్ళ దేవతల ఫోటోలు చూడండి. అన్ని ఫోటోలు ఎలా ఉంటాయో తెలుసా? గంభీరంగా ఎంతో సింహాసనాల మీద కూర్చొని 10 చేతులు ఉంచుకొని నెత్తి మీద కిరీటము ఇంత బంగారంతో వాళ్ళు ఉంటారు.
కానీ ఒకే ఒక ఫోటో చనిపోయి శిలువ మీద ఏలాడుతూ రక్తం కారుతూ ఒకే ఒక ఫోటో కనపడుతుంది. ఆ ఫోటో ఎవరిదంటే యేసు ప్రభు వారిది. ఆ ఫోటో ఇంకెవరిది కాదు. విచిత్రం ఏంటంటే అంతలాగా ఆయన చంపబడటానికి ఆయన అంత ఘోరమైన పాపం ఏమైనా చేశాడంటే, అయితే ఆయనలో ఏ దోషం లేదని ఆయనకి గిట్టని వారు కూడా చెప్తారు. ఆయనలో ఏ దోషం లేదు, ఏ దోషం లేదని గిట్టని వారు, అసహించుకునే వారు సహితము ఆయన తప్పు చేశాడని చూపించండి చూపించండి ఆయన్ని దూషించేవారు, ఆయన్ని తిట్టేవారు. ఆయన అంటే మాకు పడదు, ఆయన ఇక్కడోడు కాదు, ఈ దేశస్తుడు కాదు అని ఇష్టానుసారంగా మాట్లాడేవారు సహితము యేసు ప్రభు వారి గురించి ఒక్క తప్పు చెప్పయ్యా అంటే కనీసము గిట్టనోళ్ళు కూడా, ఎందుకు గిట్టదో కూడా వాళ్ళకి అర్థం కాదు, కానీ ఆయన ద్వేషిస్తారు, తిడతారు, బూతులాడతారు, తోలనాడతారు. కానీ ఆయనలో ఒక్క ద్వేషం, ఒక్క తప్పిదం కూడా లేదు. గొప్ప విషయం ఏంటంటే ఆయన్ని దూషించే వారి కొరకు కూడా ఆయన చనిపోయి తిరిగి లేచి మరలా వారిని కూడా ఆయన పిలుస్తూ ఉన్నాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన అంతలా చనిపోవడానికి గల కారణం ఏంటంటే నా చెడ్డ కర్మలనన్నిటినీ ఆయన శరీరంలో ఆయన భరించి ఆయన ఆ శిక్షను ఆయన తీసుకుని ఉన్నాడు. అందుకని మనం సంతోషంగా ఆయన్ని ఆరాధించి గణపరచాలి. దేవా, ఇది నా వాళ్ళైతే కాదు నాయన, నేను ఇదైతే చేయలేను నాయన, నా వాళ్ళైతే కాదు ప్రభువా ఇది. ఒకసారి ఇక్కడే గౌరీపట్నంలో ఒకసారి నేను ఎవరన్నా కలవడానికి వెళ్తే ఒక వ్యక్తి పాపం మోకాల మీద రక్తం కారుతూ కట్టయిపోయి ఈ మోకాళ్ళు రక్తం కారుతూ మెట్లెక్కుతున్నాడు. ఆ మెట్లెక్కుతున్నాడు. విషయం ఏంటంటే తన పాపానికి తానే ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవా, నా పాపాలు క్షమించండి. అయితే విషయం ఏంటో తెలుసా? నువ్వు రక్తాన్ని చిందించుకున్నంత మాత్రాన నీ హృదయం కొత్త హృదయం అవుతుందా? నీ హృదయం ఇంకా పాతగానే ఉంటుంది. నువ్వు 40 రోజులు మాలేసుకున్నంత మాత్రాన 41 రోజు నుంచి నువ్వు మారిపోతావా? లేదే, నీ హృదయం అలానే ఉంటుంది. అయితే విషయం ఏంటో తెలుసా? ప్రభువు యందు ఉన్నవాడు నూతన సృష్టి. ప్రభువు నందు ఉన్నవాడు నూతన సృష్టి. ఒకప్పుడు హంతకుడు కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు వ్యభిచారకుడు కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు దొంగ కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు దోషకుడు కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు మారిన వ్యక్తి యేసు ప్రభువులో ఉన్నది అదే. ఆయన లోపల నుంచి మారుస్తాడు. ప్రపంచంలో ఉన్న అబద్ధపు మతములన్నీ కూడా బయట నుంచి మార్చడానికి మనిషిని ప్రయత్నిస్తాయి. కానీ మనిషి రంగు కాదు, దుస్తులు కాదు మారాల్సింది మనిషి హృదయం మారాలి. అది కేవలం దేవుడు ఒక్కడే చేయగలడు, ఇంకెవ్వడు చేయలేడక. అట్టి ప్రభువును మనం స్తుతించి ఆరాధించి గణపరిచి స్తోత్రించి ఆనందించి ఆయన్ని మనం ఎత్తుపట్టుకోవాలి. దేవా, నీకు వందనాలయ్యా. గొప్ప విషయం ఏంటో తెలుసా? మరలా ఆయన్ని మనం కోరుకోలా, ఆయన్ని మనం వెతకలా, ఆయనే మనల్ని వెతకి రక్షించుకున్నాడని బైబిల్ చెబుతుంది. వెతకి రక్షించుకున్నాడంట. అందుకనే ఈ ఊర్లో ఎంతమంది ఉండగా, ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉండగా మనమే ఎందుకు ఇక్కడ కూర్చొని ఆయన ఆరాధించగలుగుతున్నామంటే ఇది ఆయన చిత్తము. ఆయన మనల్ని ఎరిగాడు, కానీ మనము ఆయనని ముందుగా ఎరగలేదు. ఇంత గొప్ప రక్షణను మనకు ఆయన ప్రసాదించినందుకు మనం ఆయన స్తుతించి గణపరిచి ఆయన్ని మనము ఆరాధిద్దాం.